మెంబర్స్ అందరికీ, ఎమ్మెల్యే శ్రీధర్ గారు, కలెక్టర్ గారు, కమిషనరు, నూడా చైర్మన్, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, స్టేజ్ మీద ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు నాకు ఈ సైకిల్స్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎక్కడ లేని ఆనందం. ఎందుకంటే నా నెత్తుల్లో కూడా హరినాథపురం నుంచి నేను నడిచొచ్చి మళ్ళీ గంటలో ఇంటికి నడిచిపోయి భోంచేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేది అని, అది ఆ జ్ఞాపకంతో అందరూ కూడా అట్ట ఇబ్బంది పడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా మనము చేయగలిగింది చేయాలా. విద్య అనేది చాలా ముఖ్యం. మనము విద్యకి సంబంధించి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఇవన్నీ ఆయన మనసులో పడిపోయింది. ఈరోజు ఒక మంచి స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. అది గుర్తుపెట్టుకొని మీ అందరికీ ఈరోజు ఈ సైకిళ్ళు పంపిణీ. నిజంగా కూడా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరు కూడా మీరు కష్టపడి, విద్య అనేది మనందరికీ ముఖ్యం. విద్య అనేది మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోద్ది. మీ ఫ్యూచర్ కూడా విద్య. ప్రతి ఒక్కరిని బాగా చదువుకొని ఇటువంటి మంచి కార్యక్రమానికి నేను ఒక భాగస్వామిగా ఉండడం, మీ అందరి ముందు ఈరోజు నేను రావడం, నాకు పార్లమెంట్ ఉంది కానీ దీన్ని మిస్ చేసుకోకూడదు అని ఖచ్చితంగా ఈరోజు నెల్లూరుకు వచ్చాను. ఎంత సంతోషం అంటే దాదాపు నాకు మరచిపోలేని దినం ఈరోజు. పిల్లల్ని ఎక్కడ చూసినా వాళ్ళ మొహాల్లో ఆనందం. అంతకంటే ఏం కావాలి మనకి జీవితంలో? ఇవి మనం చూసేది చాలా తక్కువ. ఈరోజు నా బోటోడు చూడగలిగాను. సార్ తోటే నడిచి వస్తుంటే ప్రతి ఒక్క మొహంలో ఆ చిరునవ్వే. అంతకంటే మించింది మనకి ఏం లేదు జీవితంలో. ఇటువంటి చూడగలిగితే అంతకు మించింది కూడా మనకేం లేదు. నా బోటోళ్ళు చాలా ఆనందిస్తారు ఇటువంటి కార్యక్రమాలంటే. చదువుకొని మీరందరూ సార్ని గుర్తుపెట్టుకొని జీవితంలో పెద్దోళ్ళు మన కలెక్టర్ కానీ మన ఎస్పీ గారు కానీ ఇటువంటి చదువులు చదివి నారాయణ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వాళ్ళ పేర్లతో సహా మీరందరూ గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా మీరు ఒక మంచి స్థాయికి చేరినప్పుడు ఆయనకి వచ్చి మీరందరూ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలా. సో మీరందరూ కూడా ఆ బ్లెస్సింగ్స్ కోసం కష్టపడి చదవండి, ముందుకు పోండి. స్కూల్స్ గురించి చెప్పాలంటే P4 కింద ఇటువంటి సైకిల్స్ కార్యక్రమం అనేది నా లెక్కలో మన ముఖ్యమంత్రులు P4 అని వాడుతూ ఉంటాడు. దీన్ని మనం P4 కిందనే తీసుకోవాలి. ఈ సైకిల్స్ పంపిణీ కూడా ఈరోజు అంటే స్కూల్స్ చూస్తుంటే ఎక్కడ చూడు నారాయణ గారికి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో, ఆ పిల్లల్ని కూడా దాంట్లో ఓపికగా తిప్పి స్కూల్స్ని డెవలప్ చేస్తూ ప్రతి దగ్గర కూడా బోసిపోయిన స్కూల్స్ని డెవలప్ చేసి రూపు రేవు అన్ని మొత్తం మార్చి చదువుకునే పిల్లలకి మంచి వాతావరణంలో మనకి చదువు ఇవ్వాలా అనేది ఆయనకి మనసులో కలిగి ఈరోజు దాదాపు సిటీలో ఉండే స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. అది కూడా ఒక మంచి కార్యక్రమం. మంచి అట్మాస్ఫియర్లో మనం చదువు ఇవ్వగలిగితే చదువు కూడా బాగా ఎక్కద్ది. సో ఆ కార్యక్రమంలో చదువుతో పాటే మనము ఈ ప్లే గ్రౌండ్స్ కూడా ఉండాలా, అది కూడా అవసరం పిల్లలకి అని చెప్పి ప్లే గ్రౌండ్స్ కానీ స్కూల్స్ కానీ మన ముఖ్యమంత్రులు చెప్పినట్టే, మన నారా లోకేష్ బాబు చెప్పినట్లు
ప్రతి దగ్గర కూడా స్కూల్స్ని బాగా డెవలప్ చేస్తున్నారు రాష్ట్రం అంతా. మన నెల్లూరులో స్పెషల్గా నారాయణ గారిని దాన్ని భుజం మీద మోస్తూ ఆర్ఎస్ఆర్ స్కూలు ఈరోజు నేను విపిఆర్ ఫౌండేషన్ తరఫున చేస్తున్నాం. డిఎస్ఆర్ వాళ్ళు అక్కడ సుందరరామ్ రెడ్డి ఆ స్కూల్ని డెవలప్ చేస్తున్నారు. కళ్ళ ముందుండే స్కూల్ మీరు చూశారు, నారాయణ గారు చేస్తున్నారు. ఇట్లా నారాయణ గారు ఇంకెన్ని స్కూల్స్ చేస్తున్నారు ఆయన సొంతంగా ఆయనే చెప్పాలి అది. ఎందుకంటే నేను చూసేది ఒకటే, కానీ ప్రతి దగ్గర ఇంటుంటా నారాయణ గారు ఇది చేస్తున్నారని. వాళ్ళ డాక్టర్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేస్తున్నారు. చదువు ఇవ్వాలా, చదువుకోవాలా అనే ఒక మంచి ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం మనము చూడబాము. అది కూడా ఒక సిటీకని లేకుండా కంప్లీట్ నెల్లూరు కార్పొరేషన్కి ఈ సైకిల్స్ ఇస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరిని కూడా ఇళ్ళకి జాగ్రత్తగా పోండి. కొత్త సైకిళ్ళని తొందరపడి ఏదో తొక్కుని పోవాలని చెప్పి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఇళ్ళకి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.